నేరాన్ని వాళ్ళు తప్పించుకునే తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం, కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల కోసం ఆలోచిస్తుంది తప్ప, రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోడీ గారిని తిట్టిందో, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బదనాం చేసిందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. మేము క్లియర్గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100 రోజుల్లో మేము ఏం చేస్తామో అభివృద్ధిని మేము స్పష్టంగా ఈ దేశ ప్రజలు వివరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఏం సాధించింది? రుణమాఫీ పేరుతోని అబద్ధాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని, క్షమించదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉద్యమ సమయంలో అప్పుడు విలీనం అనుకున్నారా, విమోచన అనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం మాట్లాడుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా, ప్రజాపాలన గుర్తురాలేదా? వాళ్ళకు ప్రజాపాలన అంటే ఆలోచన ఏంది వాళ్ళది? 50 సంవత్సరాలు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాలించారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించింది. మరి 50 సంవత్సరాలు ప్రజాపాలన కూడా ప్రజా వంచన పాలన వాళ్ళది. ప్రజాపాలన దినోత్సవం అంటే ఏంది? వాళ్ళ ఆలోచన దేనికోసం పేరు పెట్టారు? కేవలము విమోచన దినోత్సవాన్ని ఎంఐఎం పార్టీ బాధపడుతుంది కాబట్టి, ఆ రజాకల దళం పార్టీ బాధపడుతుంది కాబట్టి ఇవాళ వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన దినోత్సవం అంటే ఏదో చెప్పుకోవాలి కదా, మేము దీని ప్రకారం చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం అంటే వాళ్ళు కూడా క్లారిటీ లేదు దేనికి సమైక్యత దినోత్సవం అని చెప్పనేది. అందరు సమైక్యంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ సమైక్యత దినోత్సవం అనేది కారణం లేదు, ప్రశ్నకు సమాధానం లేదు బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన దినోత్సవం అంటే మేము అడిగే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సమాధానం లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది మరి విమోచన దినోత్సవం జరపాలి అని చెప్పి ఎందుకన్నది? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే తెలంగాణకు సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఆలోచనతో విమోచన దినోత్సవం జరపాలని కోరుకున్నారు? మరి వాళ్ళు ఎందుకు చెప్పుకుంటలేరు? ఎందుకు చెప్పుకుంటలేరు? ఇంకా సర్దార్ పటేల్ విగ్రహం పెట్టడానికి ఎందుకు మంది అవుతారు? మరి వాళ్ళు పెట్టవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ విధానాలు వస్తాయి. వాళ్ళకి నెహ్రూ విధానం అంటే మళ్ళీ నెహ్రూ అప్పుడు 3 ముక్కలు చేసిండు, మళ్ళీ నెహ్రూ పాలసీ చేస్తే 100 ముక్కలు అవుతుండే, 10 ముక్కలు అవుతుండే, దేశం సర్వనాశనం అవుతుండే. వాళ్ళ సర్దార్ పటేల్ను ఏ రోజున కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఇలా నిజాం మెడల్ వంచి సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానానికి ఇలా విముక్తి కలిగిస్తే ఇలా ఏ ఒక్క ప్రాంతంలో అయినా సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన చెప్పుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే నిజాం మీద ఎక్కువ ప్రేమ, రజాకర్ల మీద ఎక్కువ ప్రేమ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రజాకర్ల వారసులు ఎంఐఎం పార్టీ వాళ్ళు, వాళ్లకు తొత్తులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా గాంధీలు మిగులితే ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేరు?